హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. మన ఛానల్లో మా క్లాసెస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా? అయితే ఈరోజు మనం తెలుగు గుణింతాల కోసం చెప్పుకుందాం. ఓకే, గుణింతాలంటే ఎంతమందికి వచ్చు? ఈరోజు మనం సింపుల్గా కోసం చెప్పుకుందాం అంతే. ఓకే, ఒత్తులు నేర్చుకున్నాం కదా. ఏం ఒత్తులు నేర్చుకున్నాం చూడండి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘము, ఋత్వము, ఋత్వ దీర్ఘము, ఏత్వము, ఏత్వము, ఐత్వము, ఓత్వము, ఓత్వము, ఔత్వము, సున్నా, విసర్గ అని చెప్పుకున్నాం. ఒత్తుల ఆధారంగానే మనకి గుణింతాలు అనేవి ఏర్పడినవి. అవి ఏంటి? ఫస్ట్ గుణింతం ఏంటి? కా. కా గుణింతం కోసం తెలుసుకుందాం. ఎలాగా? కా 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 చూడండి. కా కాకి పైన ఒత్తి ఏమొచ్చింది? తలకట్టు అనే ఒత్తు వచ్చింది. కా కాకి దీర్ఘము, దీర్ఘం వచ్చింది. నెక్స్ట్ కీ కీ చూడండి. కు కు కురు కురు కే కే కై కో కో కౌ కం కహ. చూడండి చిల్డ్రన్స్, ఏం చెప్పుకున్నాం మనం? గుణింతాల్లో మనం కా గుణింతం కోసం తెలుసుకుందాం. అయితే మనకి ఫస్ట్ కా గుణింతం తెలుసుకునే ముందు మనకి ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఈ ఒత్తులు అనేవి తెలుసుకోవాలి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వము, ఋత్వ దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. మొత్తం చూడండి, ఈ ఒత్తులన్నీ మనకి ఇందులో ఉన్నాయా లేవా? మొత్తం ప్రతి దానికి మనం పెట్టాల్సింది ఏం లేదు. ఇందులో ఓన్లీ ఈ ఒక్క అక్షరం ఒకటే పెట్టాలి. ఈ ఒక్క అక్షరం బేస్ చేసుకునే మనం ఈ ఒత్తులన్నీ తగిలించాలి అంతే, ఏం లేదు. చాలా సింపుల్. కా కాకింగో చూడండి, ఈ ఒత్తు పెట్టాం. కాకి ఈ ఒత్తుకి, కీకి ఈ ఒత్తు తగిలించాం. మళ్ళీ కీకి ఇదిగో కీ. కూకి చూడండి, కూకి ఏ ఒత్తు పెట్టాం? ఈ ఒత్తు పెట్టాం. మళ్ళీ కూకి కురుకి ఇంకో ఇది తగిలించాం. కురు. అలాగా ఏత్వము, ఈ ఒత్తు పైన పెట్టాం. ఏత్వము, కైకి ఆత్వం. ఈ ఒత్తు ఎలా వచ్చింది? ఈ ఒత్తుకి మధ్యలో ఈ అక్షరం వచ్చింది. అంటే చూడండి, మనం పైన ఇది పెట్టాం, కింద ఇది పెట్టాం, మధ్యలో ఈ అక్షరం పెట్టాం. అది కై. నెక్స్ట్ కోకి పైన కో కౌ కం కహ. అర్థమైందా ఫ్రెండ్స్? కా కి కు కురు కే కై కో కౌ కం కహ. అంతే, చాలా ఈజీ చిల్డ్రన్స్. మీరు గుణింతాలు రాయడం చాలా ఈజీ. మనకి ఈ ఒక్క గుణింతం కానీ వస్తే మనం కా నుంచి బండిరా వరకు మొత్తం అన్ని గుణింతాలు చాలా ఈజీగా రాసేయచ్చు.